హాయ్ హలో నమస్తే అండి అందరికి. నేను మీకు స్వప్నిక అండి. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. అది మీ అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోరు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకైతే చెప్పడానికి మా నాన్నగారు లేరు, నాకు అన్నయ్యలు లేరు, తమ్ముడు లేరు. బహుశా నేను లక్కీ గారులేమో. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను కదా. 2 చక్రాల వాహనం అవని, తర్వాత 3 చక్రాల వాహనం అవని, అది 4 చక్రాలు అవని, 12 చక్రాలు అవని, 10 చక్రాలు అవని, ఏదైనా వాహనమే. దాని మీద మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి తెలుసా. బైక్ మీద వెళ్లే వాళ్ళకి, స్కూటీ మీద వెళ్లే వాళ్ళకి తప్పకుండా హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ ధరించండి. ఏమైంది నాకు అర్థం కాదు. ప్రమాదం వచ్చేటప్పుడు ఏం చేస్తారు మరి? హెల్మెట్ మీరు ధరించాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమైనా ధరించాలి, మీ అమ్మా నాన్న కోసం ధరించాలి, మీ భార్య పిల్లల కోసం, మీ అక్క చెల్లెల కోసమైనా ధరించాలి హెల్మెట్. చాలా జాగ్రత్తగా ధరించండి. ఎంత ప్రమాదానైనా ఎదుర్కొంటది హెల్మెట్ తెలుసా. మొన్ననే నేను చాలా యాక్సిడెంట్లు చూశాను. దయచేసి బైక్ మీద, స్కూటీ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఇది ఒక అక్కగా, ఒక చెల్లిగా నేను మిమ్మల్ని అర్జిస్తున్నాను. మీ జుట్టు పాడవద్దు, ఏం పాడవద్దు. బుర్ర పోయినప్పుడు దెబ్బ తగిలి, తల పగిలి అప్పుడు పోయినప్పుడు పర్వాలేదు. జుట్టు పోతుందని మీరు అందరూ ఫీల్ అవుతున్నారు. దయచేసి ఎవ్వరు కూడా హెల్మెట్ ధరించకుండా బయటికి వెళ్ళొద్దు. హెల్మెట్ ధరించండి. మీ ఫ్యామిలీతో మీరు సుఖంగా ఉండండి. అదే విధంగా కారు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకొని నెమ్మదిగా నడపండి. ఓకేనా? ఇంట్లో మీకంటూ మీ మీద ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా కారు నడపండి. అలాగే బస్ డ్రైవర్లు కూడా ఈ మధ్యన చాలా చూశాను యాక్సిడెంట్స్. దయచేసి తాగి నడపొద్దు. ఒకవేళ నిద్ర వస్తే బస్ ఇంజన్లతో చెప్పండి, నాకు నిద్ర వస్తుంది. ముఖం కడుక్కోండి నిద్ర వచ్చేటప్పుడు. చాలా జాగ్రత్తగా బస్సు నడపండి. డ్రింక్ చేస్తూ, మందు తాగి, మద్యం తాగి మీరు బస్సు నడపొద్దు. కారు, ఆటో అందరూ కూడా మద్యం తాగి ఎవ్వరూ కూడా వాహనాన్ని నడపొద్దు. మీ కుటుంబాన్ని కోల్పోతున్నారు, మీరు కోల్పోతున్నారు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని కూడా కోల్పోతుంది. సరేనా? చాలా జాగ్రత్తగా మీరు వాహనం నడపండి. ఇంటి దగ్గర నుండి వెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే వెళ్తున్నారో అదే సంతోషంగా మళ్ళీ మీరు తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్మెట్ చాలా మంచిది, ధరించండి. మీకు, మీ కుటుంబానికి చాలా మంచిది హెల్మెట్. సరేనా? ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్. చేతులు లేవు కానీ వేడుకుంటున్నాను మళ్ళీ. థ్యాంక్ యూ.